వెల్కమ్ టు మహి మౌనిశ్రీ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరు బాగున్నారనే కోరుకుంటున్నాను. సో లాస్ట్ టైం వీడియో ఏంటంటే పుచ్చ విత్తనాలు నాటే విధానం చూపించారు కదా. ఈసారి పుచ్చ విత్తనాలు, దోస విత్తనాలు వేసి చాలా రోజులు అవుతుంది. సో ఇప్పుడు ప్రాసెస్ అంతా ఎలా ఉంది, ఇప్పుడు ఆ ప్లాంటేషన్ అంతా ఎలా ఉంది అనేది మామని అడిగి కనుక్కుందాము. సో వీడియో ఇన్ని రోజులకి పెట్టడం కూడా కొంచెం డిలే అయింది. ఆల్రెడీ నేను చెప్తానే ఉన్నాను, పెళ్లి పనులు ఉన్నాయి, కొంచెం పెళ్లి హడావుడిలో వీడియోస్ ఎక్కువ అప్లోడ్ చేయలేకపోతున్నానని. సో మీకోసము ఎలా అయినా ఈ వీడియో చెయ్యాలి, చాలా మంది అడుగుతా ఉన్నారు ఏంటి వీడియోస్ పెట్టలేదు అని. సో ఇదే మెయిన్ రీజను, పెళ్లి పనులు ఉన్నాయి. సో ఇప్పుడు కనుక్కుందాం, మామని అడిగి వేసిన ఇన్ని రోజులకి ఎలా ఉంది అనేది కనుక్కుందాము. సో ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నామా. ఒకసారి మా వ్యూవర్స్ అందరికి హాయ్ చెప్పండి. హాయ్ అండి, బాగున్నారా? అందరు బాగున్నారా? లాస్ట్ వీడియోస్ కి రెస్పాన్స్ కూడా బాగా వచ్చింది, కామెంట్స్ కూడా అడిగారు. థ్యాంక్ యూ అండి, అందరికి వీడియో చూసి ఎంకరేజ్ చేస్తున్నా అందరికి థ్యాంక్ యూ. సో ఇప్పుడు లాస్ట్ వీడియో పుచ్చ విత్తనాలు నాటే గురించి చెప్పాను కదా, ఇప్పుడు ఇది చెప్పండి మామ. లాస్ట్ టైం మీకు చెప్పినట్టుగా, మీకు ఆ రోజు ఫోటో చూపించినట్టుగా అంటే ఈ మ్యాక్స్ సీడ్స్ వాళ్ళవి వేసాము దోస విత్తనాలు. ఈ దోస వచ్చేసి పోయినసారి వచ్చిన దానికంటే కూడా ఈసారి కొద్దిగా ఆశాజనకంగా లేదు. ఎందుకంటే క్లైమేట్ కండిషన్ అనేది బాగా ఎక్కువగా ఉంది, టెంపరేచర్స్ బాగా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొద్దిగా అంత స్పీడ్ గా మొక్క అనేది రావడం లేదు. మనం ఎంత ఫెర్టిగేషన్ ఇచ్చినా కూడా అది అంత అనుకూలంగా లేదు ప్రస్తుతానికైతే. కానీ కొద్దిగా ఈ పుచ్చ వేసాం కదా, పుచ్చ కూడా కొద్దిగా పర్వాలేదు, బానే ఉంది. కానీ మనం వేసింది ట్రయల్ రన్ వేసాము, ఇది ప్రయోగాత్మకంగా మాత్రం వేసాం కాబట్టి మనకి మీకు తోట మీద అంత దిగుబడి మేము చూపించలేకపోతున్నాము. కానీ ఉన్న వాటిలో మేమేంటంటే ఏ డ్రాబ్యాక్స్ అంటే మేము లాస్ట్ టైం వేసిన దానికి ఫర్దర్ గా మనం వేసుకోవాలంటే ఏ డ్రాబ్యాక్స్ మనం ఏ విధంగా వాటిని సాల్వ్ చేసుకోవాలనేది మాత్రం ఒక స్టడీ అనేది చేసుకున్నాము. అన్ని కూడా మీకు నీట్ గా వివరిస్తాను. ఓకే మామ, ఇప్పుడు దోస చెట్టు ఎలా ఉందో చూపించండి, ఎలా వచ్చిందండి. ఇక్కడ మనం మీకు చెప్పినట్టుగా మేము పాదుల్లో ఒక విత్తనాలు పుచ్చడం జరిగింది. లాస్ట్ టైం చూపించిన విధంగా మీకు కాయ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. జనరల్ గా వచ్చేసి కొద్దిగా డౌనీ అటాక్ అయ్యింది. డౌనీ అంటే ఇది ఒక ఫంగల్ డిసీజ్ అనమాట. అది ఈ ఎల్లోయిష్ గా ఉన్నదంతా కూడా కొద్దిగా డౌనీ అనేది ఉంటది అనమాట. ఈ సమ్మర్ లో ఎక్కువగా వచ్చేసి మనకి ఈ డౌనీ ఒకటి మేజర్ గా, మళ్ళీ వచ్చి థ్రిప్సోమైట్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. థ్రిప్సోమైట్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. వాటిని వచ్చేసి మనం వచ్చేసి కొద్దిగా ఈ పెస్టిసైడ్స్ అనేది కొద్దిగా వాడాల్సి ఉంటుంది, అవి వాడి కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికైతే ఇది ఇంకొద్దిగా టైం ఉంది కాబట్టి ఈ పూతలు ఉన్నాయి, పూత తర్వాత మనకు కాయ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. ఇది దోసకు సంబంధించిన అప్డేట్ ఇప్పటి వరకు. నెక్స్ట్ వచ్చేసి మనం పుచ్చ కూడా చూద్దాము. కొద్దిగా పైన అంటే మనం ఒక 2 పార్టీషన్స్ గా వేసాం కాబట్టి, ఒక పార్టీషన్ లో మనం దోస వేసాము, ఇంకో పార్టీషన్ లో మనం పుచ్చ వేసాము కాబట్టి పుచ్చ కూడా వెళ్దాము. పుచ్చ పై వైపు ఉంది. పుచ్చ కూడా ఏంటంటే ఈసారి కొద్దిగా బాగా కొద్దిగా ఉన్నాయి, తేడాగా ఉంది కాబట్టి సమ్మర్ లో మామూలుగా టెంపరేచర్స్ కూడా మీరు గమనిస్తూనే ఉన్నారు కదా, టెంపరేచర్స్ అనేది ఎక్కువగా ఉంటున్నాయి. ఎక్కువగా ఉంటున్నందువల్ల కొద్దిగా పంట కూడా ఏంటంటే మనకి మనం జనరల్ గా వేసుకునే మల్చింగ్ షీట్ కంటే కూడా ఈ పంట ఏంటంటే మనకు చాలా పల్చగా కనిపిస్తుంది. పల్చగా అంటే అక్కడొక్క కాయ ఉన్నట్టుగానే కనిపిస్తుంది. కానీ మేము ఏంటంటే ఈ సీడ్ ని ట్రైల్ చేసాం అనమాట. కలర్స్ వారి మెలోడీ సీడ్ అనేది మనం వేసింది. అది లాస్ట్ టైం బ్లాక్ వెరైటీ, అది స్వీట్ ఉంటుంది, బాగా స్వీట్ ఉంటుంది. అవి కూడా ఏంటంటే మనకి అరౌండ్ వచ్చేసి ఇప్పుడు మనకి 2.5 to 3 kilos 2.5-3 kilos వచ్చేసి ఫ్రూట్ అనేది రావడం జరిగింది ప్రస్తుతానికి. అది కూడా మనం కొద్దిగా ఎండగా ఉంది, కొద్దిగా కాసేపు తర్వాత అక్కడికి వెళ్దాము. సో పుచ్చ చెట్లు మామ. ఓకే, ఇక్కడంతా పుచ్చ వేశారు. సో మామ పుచ్చ ఇంకా పిందులు ఉన్నాయి, ఎన్ని రోజులు అవుతుంది వేసి? ఇది 45 days అయింది ఇది మొక్క వేసి. కొద్దిగా మేము ఇక్కడ విల్ట్ ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక్కడ
మీకు చెప్పినట్టుగా వేసిన మొలక అనేది మనకి జర్మినేషన్ అనేది బాగా వచ్చింది. మొక్క ప్రతిదీ కూడా ఏంటంటే విత్తనం మొలకెత్తనం అనేది బాగా వచ్చింది. కానీ మనకేంటంటే కొద్దిగా తెగుళ్ళు అనేది కొద్దిగా అటాక్ అయ్యాయి. తెగుళ్ళు అటాక్ అయ్యాయి. మొక్క కూడా కొద్దిగా వీక్ గా రావడం మొదలు పెట్టింది. ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా స్ట్రెంగ్త్ అనేది లేకుండా పోయింది. ఎందుకంటే మనం మల్చింగ్ పేపర్ కానీ వేసి కానీ ఉంటే ఇంకా బాగా అనేది వచ్చిండేది. ఇది చిన్న సైజ్ అన్నమాట ఇప్పుడు ఉండేది, చిన్న సైజ్ ఇది. మీకు పెద్ద సైజు పెద్ద కాయలు కూడా చూపిస్తానండి. ఉంటుంది ఇది 1 కిలో ఉంటుంది. తీగకి యావరేజ్ గా ఒక కాయ నుంచి 2 కాయలు మనకి ఒక తీగకి అనేది యావరేజ్ గా వచ్చింది. ఇది 1 కిలో. ఓకే. సో ఇటు సైడ్ అంతా పుచ్చ చాలా బాగుంది మామ. ఈ వెరైటీ ఉంది కదా, ఇది 1.5 ఉంటది. ఇది 1.5 కిలో అట్లా ఉంటుంది. ఇంకా పెద్ద కాయలు కూడా వచ్చున్నాయి కొద్దిగా. ఓకే, వెయిట్ అనేది ఎక్కువ ఉంది. ఇది 1.5. ఇదంతా ఒకే ఏజ్ గ్రూప్. ఇదంతా కూడాను ఇందాక నీకు చూపించింది ఇదంతా ఒకే ఏజ్ గ్రూప్. మనం మల్చింగ్ పేపర్ వేస్తే ఈ విధంగా ఉండాలి. దగ్గరగా ఉంటాయి కాయలు కూడా. దగ్గరగా ఆకు ఈ విధంగా మెండుగా ఉంటది అనమాట. ఇది ఎన్ని కిలోలు ఉంటాయి? మేము జస్ట్ పాస్ అయ్యాం అనుకుంటున్నాము. 35 మార్క్స్ వేసుకుంటున్నాము మేము. ఇది ట్రయల్ రన్ కాబట్టి ఇంక నెక్స్ట్ టైం ఏంటంటే మేము డ్రిప్ లాటరల్ సపరేట్ గా మెయింటైన్ చేసి వేస్తే అది వేసే అవకాశం కానీ ఉంటే డ్రిప్ లాటర్ సపరేట్ గా పెట్టి మల్చింగ్ షీట్ వేసుకొని అది ప్రాసెస్ గానే వేద్దామని అనుకుంటున్నాము. ఇది కొంతమంది చెప్పడం ఏంటంటే ఇంకా మొండి వెరైటీ అయితే ఇంకా బాగా వస్తుంది. ఇది ప్రాసెస్డ్ సీడ్ కాబట్టి కొద్దిగా ఈ విధంగా వస్తుంది. ఇదిగా డిసీజెస్ ఎక్కువ అటాక్ అయ్యాయి కాబట్టి దీనికి కొద్దిగా దిగుబడి అనేది కొద్దిగా తగ్గిందనేసి అంటున్నారు. అది కూడా చూస్తాం, అది కూడా అబ్జర్వేషన్ లో పెట్టుకుంటాం మేము ఈసారి. నెక్స్ట్ టైం అనేది దీన్ని ఈ ప్రాబ్లం మేము ఓవర్కమ్ చేస్తాము. ఇక్కడ చూసారా, ఇది కాయ. ఇది 3 కిలోస్ ఉంటుంది. ఇది కాయ ఇది 3 కిలోస్ ఉంటుంది. ఇది 3 కిలోస్ ఉంటుంది. ఇది పుచ్చా రెడీ టు ఈట్. హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా. సో పుచ్చకాయలన్నీ కోస్తున్నాము. ఇంకా ఇప్పుడు ప్రజెంట్ ఉండే ఇన్ఫర్మేషన్ వీటి గురించి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. వీటి గురించి కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశారు మామ. సో ఫ్యూచర్లో ఈ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా రెక్టిఫై చేసుకుంటారు. సో ప్రతి ఒక్కరికి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేది కూడా కొంచెం ఏమైనా డౌట్స్ ఉన్నా క్లియర్ చేస్తారు మామ. మేము కూడా క్లియర్ చేసుకుంటాము ఏమన్నా ఇలాంటి ప్రాబ్లమ్స్ మళ్ళీ రిపీట్ కాకుండా ఉండడానికి. మీరు కూడా మీకు తెలిసిన సలహాలు మాకు ఇస్తే మేము కూడా వాటిల్ని రెక్టిఫై చేసుకుంటాము. అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ముందుగా మన ఛానల్ చూసి సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఇంకా ఫ్యూచర్ అప్డేట్స్ కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.